హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేబినెట్ మీటింగ్లో చర్చించిన మరియు మీడియా ముందు చెప్పిన మొట్టమొదటి అంశం విద్యుత్. అంటే కరెంటు ఛార్జీలు, వాటి మీద ఉన్న పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ను అధికారులందరూ కూడా కూలంకుషంగా పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఆదేశించాలని చంద్రబాబు నాయుడు గారు వివరించారు. దీనితో పాటు జూలై నెలలో కరెంటు బిల్లు కట్టే వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో తాను మళ్ళీ అధికారంలోకి వస్తే తాను మళ్ళీ విద్యుత్ ఛార్జీలను సవరించనని హామీ ఇచ్చారు. విద్యుత్ కోతలు ఉండవని ప్రజలకు భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉంది, మిగుల ఎంత ఉంది, రాష్ట్రంలో విద్యుత్ ఎంత, ఇంకా పక్క రాష్ట్రాల నుంచి ఎంత రావాలి, ఈ వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలేవో అవన్నీ పరిష్కరించే విధంగా విద్యుత్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్యుత్ అటు వ్యవసాయానికి ఇటు ఇంటి వారికిను అందించే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క చూస్తే కరెంటు బిల్లులు జూలై నెలలోనే కట్టేస్తున్నారు కదా. వారికి సంబంధించి చూస్తే గనక కరెంటు బిల్లు జూలై నెలలో కట్టే వారందరికీ కూడా ట్రూ అప్ ఛార్జెస్ కానీ అడ్జస్టబుల్ ఛార్జెస్ కానీ వారికి కూడా ఇతర ట్యాక్సులు ఉంటే మాత్రం అవి కూడా సర్దుబాటు చేస్తూ వాటన్నిటిని రద్దు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో వీటి వల్ల ప్రభుత్వం ఇప్పటికే ప్రజల మీద ఎంత భారం పడిందన్నది కూడా అధికారులను ఆ డీటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీంతో ఎవరైతే విద్యుత్ మీటర్కు సంబంధించిన బిల్లులు చెల్లిస్తూ ఉంటారో వాళ్ళకైతే జూలై 1వ తేదీ నుంచి కరెంటు బిల్లు తక్కువ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. సో మొత్తం మీద విద్యుత్ ఛార్జీల గురించి త్వరలోనే మీటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. సో మనకు ఈ నెల 17వ తారీఖున బడ్జెట్ సమావేశం నిర్వహించబోతున్నారు కాబట్టి అందులో భాగంగానే కరెంటు బిల్లులకు సంబంధించి కూడా చర్చిస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.